తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఉపరాష్ట్రపతి ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం బీజేపీకి వచ్చినట్టు కనిపిస్తా ఉంది. ప్లస్ రాజ్నాథ్ సింగ్ ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారని సమాచారం వస్తా ఉంది సార్. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతిలో బీజేపీకి సింగిల్గా రాజ్యసభలో మెజారిటీ లేదు. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఎన్నుకుంటారు భారత ఉపరాష్ట్రపతిని. ఆయన టెక్నికల్గా రాజ్యసభకి చైర్మన్ కూడా వ్యవహరిస్తాడు. సో ఉభయ రాష్ట్రాల్లో కలుపుకుంటే బీజేపీకి మెజారిటీ ఉంది, కానీ రాజ్యసభలో మెజారిటీ లేదు. పెద్ద ఇబ్బంది లేదు, వాళ్ళు గెలుస్తారు. బట్ వీలైనంత వరకు ఏకగ్రీవం కావడం కోసం ఏ అధికార పార్టీ అయినా ట్రై చేస్తుంది. ఇది ఉపరాష్ట్రపతి లాంటి ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీ ఉపరాష్ట్రపతిని సీరియస్గా తీసుకుంటుంది. కారణం ఏంటంటే ఉపరాష్ట్రపతికి టెక్నికల్గా పెద్ద రైట్స్ ఉండవు, పెద్ద అధికారాలు ఉండవు రాష్ట్రపతి లేనప్పుడు తప్ప. కానీ ఆయన రాజ్యసభకు చైర్పర్సన్గా ఉంటాడు. రాజ్యసభలో మెజారిటీ అటు ఇటుగా ఉన్న నేపథ్యంలో ఆ చైర్మన్ పదవి అనేది చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి అధికార పార్టీ ఖచ్చితంగా గెలవడానికే ప్రయత్నిస్తుంది. వాళ్ళకి సానుకూల పరిస్థితి కూడా లోక్సభలో మెజారిటీ ఉంది, రాజ్యసభలో కూడా అటు ఇటుగా ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రెండు ఉభయ సభలో కలిసి యాక్చువల్గా వాళ్ళకి 15 సభ్యులు ఉండాలి వైసీపీకి. బట్ 3 తెలుగుదేశంకి వెళ్ళారు, 2 బీజేపీకి. 5 తగ్గాయి కాబట్టి దాదాపు ఇప్పుడు కూడా 9 మంది సభ్యులు వాళ్ళకు ఉన్నారు. 9 ఓట్లు ఉంటాయి. అవుట్ ఆఫ్ 475 అండ్ 280లో 9 అనేది మంచి ఉన్నంతలో మంచి సంఖ్య. ఈ సంఖ్యను ఖచ్చితంగా అడిగే ప్రయత్నం చేస్తారు. ఒక్క ఓటు ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది. అవకాశం ఉన్న ఇంక్లూడింగ్ కాంగ్రెస్ని కూడా అడుగుతారు ఏకగ్రీవం కోసం సహకరించమని. బహుశా మోస్ట్లీ కాంగ్రెస్ పార్టీ సహకరించకపోవచ్చు. సహకరించాలని రూల్ కూడా ఏం లేదు, సహకరించదు. ప్రభుత్వ ఎన్నికల కమిషన్ మీద తీవ్రమైన పోరాటం చేస్తుంది కాబట్టి వాళ్ళు సహకరించరు. సహజంగా కాంగ్రెస్ మిత్రపక్షాలు ఉంటాయి. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్నాథ్ సింగ్ మాట్లాడింది నిజం. బట్ అది వాళ్ళు ధృవీకరించారు కూడా, మాట్లాడారు. బట్ మేము పార్టీలో చర్చించుకొని నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఏ డెసిషన్ వైసీపీ తీసుకోవచ్చు అని. ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో ఉంది, కలిసి కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. నేచురల్గా తెలుగుదేశం మిత్రపక్షంగా బీజేపీ ఉంది కాబట్టి శత్రువే కాబట్టి ఖచ్చితంగా ఆటోమేటిక్గా రాజకీయ ప్రత్యర్థిగా చూస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వేయకూడదు. బట్ ఇంకెవరికి వేయాలి? కాంగ్రెస్ అభ్యర్థి ఉంటారు. కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి మాత్రమే పోటీలో ఉంటారు. కాబట్టి ఈ రెండిట్లో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్షన్ కమిషన్ పైన ఆయన చేసిన పోరాటానికిలో భాగస్వాములు అవుతారన్నప్పుడు చాలా తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ హాట్లైన్ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారని ఇంత తీవ్రమైన ఆరోపణలు ఆయన చేసిన నేపథ్యం, వాళ్ళ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాకూర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు ఈ మధ్య. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితి వైసీపీకి లేదు, ఉండదు. మన అంచనా ప్రకారం నేచురల్గా బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్కి బీజేపీ రెండిట్లో ఎవరికొవరు మద్దతు ఇవ్వాలి. బీజేపీ టెక్నికల్గా ఈరోజు శత్రుత్వం ఉంది వైసీపీకి. బట్ రాజకీయ ప్రత్యర్థిగా బీజేపీ వ్యవహరించట్లేదు. అనేక సందర్భాల్లో వాళ్ళకి ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అవసరాలు తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారు తప్ప, అంటే మెయింటెనెన్స్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ ఇట్లా తప్ప నేరుగా ఏ రాజకీయ పార్టీతో తలపడడం లాంటి రాజకీయాలు ఇప్పుడు చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఎంతో ప్రత్యేక అవసరాలు ఇక్కడ లేవు. అటు తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా మిత్రపక్షం, వైసీపీ కూడా కొంత సానుకూలంగా ఉంటుంది కాంగ్రెస్ మీద జగన్కున్న కోపం కారణంగా. కాబట్టి ఇప్పుడు ఈ దశలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద పాత్ర పోషించాలనే ఆలోచన బీజేపీకి లేని కారణంగా వాళ్ళు పేరుకు ఎన్డీఏ కూటమైనా కూడా వాళ్ళ రాజకీయాలు పెద్దగా సీరియస్గా ఆంధ్రప్రదేశ్లో చేయట్లేదు. సీరియస్గా చేయని రాజకీయ ప్రత్యర్థి బీజేపీ. అది కూడా ఎందుకు అని, రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి బీజేపీ రాజకీయ ప్రత్యర్థి, లేకపోతే అసలు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి కూడా కాదు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి అన్ని అవకాశాలు ఉన్న కారణాలు ఏమైనా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూడా వివిధ సందర్భాలు చూసినప్పుడు కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్య సింక్ కుదరట్లేదు. మీకు లాస్ట్ ఇయర్ ఢిల్లీలో ధర్నా చేసింది వైసీపీ దాడులకు వ్యతిరేకంగా. కాంగ్రెస్ పార్టీ రాలేదు, వాళ్ళకి ఆహ్వానం పంపారు కానీ వాళ్ళు రాలేదు. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు హర్యానాలో జరిగిన ఎన్నికలపైన స్పందించాడు ఎక్స్ వేదికగా, మహారాష్ట్ర పైన స్పందించాడు యాజ్ ఎ ప్రాంతీయ పార్టీ లీడర్. కానీ కాంగ్రెస్ పార్టీ స్పందించినందుకు థ్యాంక్స్ ఏం చెప్పలేదు. ఎందుకంటే హర్యానాలో ఓడిపోయింది కాంగ్రెస్, మహారాష్ట్రలో ఓడిపోయింది కాంగ్రెస్ కూటమి. ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయి, ఈవీఎంలపై నమ్మకం కోల్పోతున్నాము, బ్యాలెట్ పేపర్ కావాలి, ఈ ఎన్నికల్లో విశ్వసించదగ్గ లేవని మాట్లాడితే ఆటోమేటిక్గా కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడినట్టే, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి. అట్లాంటప్పుడు తిరిగి రియాక్ట్ కావడం, దాన్ని పాజిటివ్గా తీసుకోవడం, థ్యాంక్స్ చెప్పడం, మాతో అసోసియేట్ కమ్మని, ఇట్లాంటివి ఎక్కడ కాంగ్రెస్ నుంచి కనపడలా. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలకు వ్యతిరేకంగా జగన్ మాట్లాడినప్పుడల్లా శర్మిల గారు ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా
ఓడిపోయింది కాకుండా మళ్ళీ గుణపాఠాలు నేర్చుకోకుండా యూఎంపీ నెట్టేస్తున్నారని ఎటకారంగా మాట్లాడే పరిస్థితి. అవసరం లేదు, ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ శర్మిల గారు నేరుగా ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి గారి కేసు పేరుతో అటాక్, ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా అధికార పార్టీ కన్నా వైసీపీ మీద ఎక్కువ విమర్శలు చేయడం, వ్యక్తిగత కుటుంబ ఆస్తులు పిసిసి అధ్యక్షుల హోదాలో ఫైట్ చేయడం, దీని కొనసాగిగా మాణిక్ ఠాకూర్ గారు ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్పోక్స్ పర్సన్ నేషనల్, ఆయన నేరుగా మద్యం కేసు జరుగుతా అంటే డైరెక్ట్గా భారతి గారిని కూడా విచారించాలి, ఈ పాపంలో అందరూ భావసం అన్నట్టు వారు మాట్లాడడం. ఇంకా ముందుకెళ్తే తిరుపతి ఎంపీ అండ్ ఠాకూర్తో జరిగినటువంటి చర్చలు మీన్స్ ఎక్స్ వేదిక జరిగినటువంటి రాజకీయ విభేదం, రాజకీయ గొడవల్లో నరేంద్ర మోడీ గారికి 2019లో పాదాభివందనం చేసిందని కూడా చట్టంలో తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి ఒక పెద్ద మనిషికి, ఒక తండ్రి వయసులో ఉన్న వ్యక్తి పాదాభివందనాన్ని కూడా, మన సాంప్రదాయాన్ని కూడా మీరు ఎటకారం చేస్తారన్నారు. దానికి ఆగిపోయింటే సరిపోయింది, మళ్ళీ దానికి కొనసాగింపుగా వారి తల్లికి పాదాభివందనం చేసిన ఫోటో పెట్టగలరా అన్నారు. అంటే తల్లికి కానీ తండ్రికి కానీ ఎక్కడ చేస్తారు పాదాభివందనం? పబ్లిక్గా చేయదు, ఇంట్లో చేసుకుంటారు. ఎందుకంటే పబ్లిక్గా చేసేది షో కదా. అంటే మోడీ గారికి ఇంట్లో సభ్యుడు కాదు, లేదా ఇంకొక పెద్ద మనిషి ఇంటి కాదు. కాబట్టి బయట వారికి చేసేదానికి ఇంట్లో వాళ్ళకి పాదాభివందనం తేడా ఉంటుంది. బయట వచ్చి తల్లిదండ్రులు పాదాభివందనం చేస్తుంటే ఒక షో చేస్తున్నట్టు లెక్క. అంటే పెళ్ళిళ్ళు లాంటి పబ్లిక్ యాక్టివిటీలో కాకుండా సాధారణంగా ఇంట్లోనే చేసుకుంటారు. దీన్ని కూడా ఆయన ఎటకారం చేసే పరిస్థితి. అంటే ఒక రాజకీయ శత్రుత్వం ఎట్లా వ్యవహరిస్తున్నారో అట్లా వ్యవహరిస్తున్నారు. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అలౌ చేయరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయ శత్రుత్వంతో వ్యవహరించడం, బీజేపీ రాజకీయ ప్రత్యర్థిగా తెలుగుదేశంతో ఉన్న కాంగ్రెస్ లాగా వ్యవహరించకపోవడం, వాళ్ళు అధికారంలో ఉండడం, గెలిచే అవకాశాలు ఉండడం, ఉపరాష్ట్రపతి సహజంగా గెలిచిన పార్టీ రాజ్యసభకు అధ్యక్షత వహించాలి. కాబట్టి వీటన్నిటి రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ వ్యవహార శైలి, ఠాకూరు దుందుడుగు స్వభావం, చెల్లెలు పోరాటాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీతో ఉండడానికి సిద్ధంగా లేడు. సో ఆ కారణం రీత్యా ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకుండా బీజేపీకి మద్దతు ఇచ్చావు. పైపెచ్చు బీజేపీ వాళ్ళు అడిగారు, కాంగ్రెస్ ఇప్పుడు అడిగినట్టు కూడా లేదు. సో నాకున్న అవగాహన మేరకు ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ వైపే జగన్మోహన్లో ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.